హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్స్ హ్యాపీ హోమ్. ఇవాళ వీడియోలో చూస్తున్నారు కదా, ప్రోటీన్ లడ్డు చేశాను. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూడండి క్లియర్గా. ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. ముందుగా సీడ్స్ అన్నీ తీసుకోవాలి, ఏమేమి ఉంటాయో సీడ్స్ అవి తీసుకున్నాను నేను. పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, మస్క్ మెలాన్, నువ్వులు, పిస్తా, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, డేట్స్, బెల్లం పొడి తీసుకున్నా నేను. మీరు కావాలంటే ఇంకా వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంజీర్, ఈ రెండు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా హెల్తీ. నేనైతే ఇంతవరకు తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి 1 బై 1 వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు పిస్తా వేస్తున్నాను. ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు నువ్వులు వేయించుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మరీ ఇంకా అది వేగేంత వరకు ఉంచితే వీడియో లెంతీగా ఉంటుందని నేను కొంచెం స్పీడ్ పెంచాను అంతే. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకునేటప్పుడు 1 స్పూను గీ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మస్క్ మెలాన్ సీడ్స్. అంతే అండి, ఏం లేదు, చాలా ఈజీ. ఇవన్నీ చల్లారబెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుంది చల్లారడానికి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు నువ్వులు మొత్తం యాడ్ చేయకుండా పక్కకు పెట్టుకోవాలి. నేనైతే కొన్ని పక్కకు పెట్టుకున్నా, చూపెట్టడం మర్చిపోయాను. కాకపోతే వేసేటప్పుడు ఉంటుంది వీడియో, అప్పుడు చూడండి. ఎందుకంటే మనం తినేటప్పుడు అవి నువ్వులు టేస్టీగా మధ్య మధ్యలో తింటుంటే వస్తుంటాయి కదా, బాగా అనిపిస్తుంది అప్పుడు. అందు గురించి నేను కొన్ని పక్కకు పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. అంతే అండి, ఏం లేదు, చాలా ఈజీ. ఇప్పుడు డేట్స్ తీసుకున్నాం కదా, ముందుగానే అవి సీడ్స్ తీసి పెట్టుకున్నాను డేట్స్లో. అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మిక్సీ ఒకసారి ఇట్లా తిప్పుకున్న తర్వాత దీంట్లోనే ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకొని మనం బెల్లం పొడి ఏదైతే తీసుకున్నామో అది కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ తీసుకున్న బెల్లం పొడి అది కొంచెం స్వీట్ తక్కువైందండి, అందు గురించి నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా తీసుకోండి. బెల్లం మాత్రం కంప్లీట్గా బెల్లం తీసుకోవచ్చు, లేకుంటే డేట్స్ కూడా తీసుకోవచ్చు. నేను రెండు కలిపి తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు నువ్వులు యాడ్ చేశాను. ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు నెయ్యి యాడ్ చేయకుండా లడ్డు కట్టడం వచ్చు, కాకపోతే టేస్టీ కోసం నేను యాడ్ చేశాను. ఇంతే అండి, చాలా సింపుల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఫస్ట్ ట్రై చేయండి ఇది చేసుకోవడానికి, లడ్డు చేసుకోవడానికి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్వాన్స్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే.